సార్ గారికి ఆత్మ ప్రణామాలు, తటవర్తి వీరరాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలండి. జూమ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను తీసుకున్నటువంటి సబ్జెక్టు గురువును గుర్తించడం ఎలా. అంటే మన జీవితానికి కావాల్సింది, మన జీవితాన్ని నడిపించేది ముఖ్యంగా గురువే. కాబట్టి ఆ గురువుని మనం ఎలా గుర్తించాలి అనేది ముందు మనం తెలుసుకోవాలన్నమాట. గురువును గుర్తించడం ఎలా అంటే, మనమే కాదు, ఋషులు కూడా ఆ రోజుల్లో గురువు కోసం ఎంతో తపస్సు చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో సనక సనందాదు లాంటి వాళ్ళు కూడా గురువు కోసం దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మాకు జ్ఞానం ప్రసాదించమన్నప్పుడు ఆయన మౌనంతోనే వాళ్ళకి జ్ఞానం నేర్పించారనమాట. అట్లాంటి ఆత్మ గురువే ఆత్మ బోధ చెయ్యగల గురువే కావాలి. గురువు ఆత్మ జ్ఞానంతో శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మ సాధకుడుగా నిలిచేటట్లు చేయగలుగుతాడు. అంటే మనం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఆ పరబ్రహ్మతో ఎలా మమేకం అవ్వగలుగుతాము అనేది తెలియాలి అంటే, ఆ గురువు కూడా ఆ శుద్ధ చైతన్యమైనటువంటి పరబ్రహ్మతో లీనం అయి ఉన్నవాడు మాత్రమే మనకి చెప్పగలుగుతారనమాట. ముముక్షువులు సాగరంలో ముచ్చపు చిప్ప లాంటి వాళ్ళు. అంటే మహాసముద్రంలో ముచ్చపు చిప్పలు ఉంటాయి. అవి ఎప్పుడు వాన కురుస్తుందా అని చూస్తూ ఉంటాయి. ఆ స్వాతి చినుకు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఆ ఆ చిప్పలో ఈ వాన చుక్క పడంగానే అవి మూసిపోతాయి అన్నమాట. అంటే ఆ చినుకు కోసం అవి అంత తప్పిస్తూ ఉంటాయి. అయితే వర్షపు నీటి చుక్కతో దాహం తీరుతుంది వాటికి. వెంటనే ఎప్పుడైతే ఆ చుక్క పడుతుందో వాటి దాహం తీరుతుంది. అంటే గురువు ఎలా ఉండాలి అంటే, ఆ స్వాతి చినుకులాగా ఉండాలి. అంటే అంత పవిత్రంగా ఉండాలి. సముద్రం ఉంది, ఎంతో పెద్దది, కానీ ఏం సర్ధకం, దాంట్లో వాటరు ఉప్పగా ఉంటాయి. ప్రయోజనం ఏముంది? దాని దాహం తీరలేదు సముద్రంలో ఉన్నప్పటికీ. అలాగే మనం కూడా ఈ ప్రాపంచకంలో ఉన్నప్పుడు గురువుని ఎంచుకోవాలి అంటే, ఆ గురువు ఎలా ఉండాలి? స్వాతి చినుకంత స్వచ్ఛంగా ఉండాలి. అంటే అసలు ఈ గురువు ఎలా ఉండాలి? గురువు అంటే ఏమిటి? అంటే గురువు అంటే ఏమిటి, అసలు ఏం చేస్తారు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే గు అంటే అంధకారం, అంటే చీకటి అన్నమాట. అంధకారం అంటే చీకటి, మనం చీకటిలో ఉన్నాం. రు అంటే జ్యోతి స్వరూపం, అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుండి జ్యోతి స్వరూపుడైనటువంటి వాడే గురువు. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేవాడే, అంటే జ్యోతిలా వెలుగు చూపించేవాడే గురువు. ఆ అజ్ఞానాన్ని రూపుమాపే జ్యోతి స్వరూపమే గురువు. గు అంటే ఇంకో అర్థం కూడా ఉందన్నమాట. ముందు గురువు అంటే మొదటి అర్థం ఏంటి? అంధకారం నుండి జ్యోతి లాగా కనిపించేవాడు గురువు. రెండో అర్థం గు అంటే గుణాతీతుడు. గు అంటే గుణాతీతుడు. రు అంటే రూపవర్జితుడు, అంటే ఆయనకి గుణము లేదు, రూపము లేదు. ఈ రూపరహితుడు గుణరహితుడు అయినటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మ స్వరూపం. ఇంకోటి కాదు. అంటే రూపం లేదు ఆయనకి, గుణము లేదు. ఎవరికి ఉంది? ఒక పరబ్రహ్మకు మాత్రమే ఉంది. కనుక అలాంటి పరబ్రహ్మతో సమానమైనటువంటి వాడే గురువు. ఇంకో అర్థం కూడా ఉన్నది. గు అంటే అజ్ఞానము, రు అంటే జ్ఞానము. గు అనేది అజ్ఞానం కూడా. ఇది మూడో అర్థం అన్నమాట. గు అంటే అజ్ఞానము, రు అంటే జ్ఞానము. ఈ అజ్ఞానం నుండి జ్ఞాన మార్గాన్ని మనల్ని పయనింప చేసేవాడే గురువు. అయితే ఇహ ఈ మూడు గుణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే గురువు. ఉత్తమ గురువుకి ఎలాంటి అర్హతలు ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి. అంటే మనం గురువు కోసం అన్వేషణ చేస్తున్నాం కదా, గురువుని గుర్తించటం ఎలా అంటే, మనం అన్వేషణ చేస్తున్నాం గురువు కోసం. ఇలా ఉంటేనే ఈ మూడు ఉంటాయి గురువుకి. కానీ ఉత్తమ గురువు యొక్క అర్హతలు ఏమిటి అంటే, గురువు జ్ఞాని అయి ఉండాలి. ముందు అసలు మనం ఎంచుకున్న గురువు జ్ఞాని అయి ఉండాలి.
జ్ఞానం అంటే విషయ పరిజ్ఞానం, పాండిత్యం కాదు, విషయ పరిజ్ఞానం. స్వయం ప్రతిభ, ఈ రెండు ఉండాలి. ఇంకోటి ప్రజ్ఞ, స్వయం ప్రతిభ, ప్రజ్ఞ, పరిజ్ఞానం, ఈ మూడు గురువుకి ఉండాలన్నమాట. తర్వాత గురువు కర్మిష్ఠుడై ఉండాలి. గురువు కర్మిష్ఠుడై ఉండాలి అంటే కర్మలను ఆచరిస్తూ ఉండాలే తప్ప సన్యాసి విరాగి కాకూడదు. అంటే గురువు ఎప్పుడు కూడా మనలాగే కర్మలను, సంసారంలో ఉండి కర్మలను ఆచరిస్తూనే ఉండాలే తప్ప సన్యాసి అంటే సర్వం పరిత్యజించి నాకు ఈ కాపురం ఈ వద్దు, ఈ ఈ బంధాలొద్దు అని వెళ్ళిపోయి సన్యసించిన వాళ్ళని సన్యాసి అంటారు కదా, అలాంటి వాళ్ళు అయ్యి ఉండకూడదు. ఎందుకు? ఆయనకి కూడా కర్మిష్ఠుడై ఉండాలి, ఆయన కూడా మనలాగే కర్మిష్ఠుడయ్యే ఉండాలి. గురువు ధ్యాన తత్పరుడై ఉండాలి. ఇక్కడ కర్మ చేయటమే కాదు, ఆయనకి ధ్యాన తత్పరత కూడా ఉండాలి. యోగి కావాలి, ఆయన ధ్యానం చెయ్యాలి, ఒక యోగిలా జీవిస్తూ ఉండాలి. అంటే ఫలితాలను ఆశించకుండా కర్మలను చేస్తూ ఉండాలి. అదే నిజమైన కర్మయోగి లక్షణం అన్నమాట. ఆయన ఏం చెయ్యాలి? కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. దాని యొక్క ఫలితాలని, అంటే నేను ఇది చేశాను నాకు ఈ ఫలితం ఇవ్వు అని భగవంతుణ్ణి యాచించకుండా ఉండాలి. అదే కర కర్మయోగికి ఉండాల్సిన లక్షణం అన్నమాట. తర్వాత ఈ మూడు గుణాలు లేని గురువు పదవికి అర్హుడు కాడు. ఎవరు? ఈ యొక్క విషయ పరిజ్ఞానం గాని, ప్రతిభ గాని, ప్రజ్ఞానం గాని లేనివాడు అసలు గురువే కాదు. ఈ మూడు ఈ దాంభికాలను పలకకూడదు. ఇప్పుడు గురువులు అంటే ఇక్కడ మనం బ్రహ్మంగారు చెప్పింది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఉల్లిగడ్డలకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు కలిగి వచ్చేరిమా అని చెప్పారు బ్రహ్మంగారు. అంటే ఉల్లిగడ్డకు కూడా ఉపదేశం ఇస్తారంట అసలు. అంటే అంత తేలికైపోతారు గురువు. అంటే జ్ఞానం లేనివాడు ఏమవుతాడు? మరి తేలికే అయిపోతారు. వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? మనకి ఏమీ చెప్పలేరు. అందుకని అలా ఉండేవాళ్ళు గురువే కాదు. అంటే డాంబికాలు పలకటం, ఆడంబరంగా ఉండటం, నేను అవతార పురుషుణ్ణి అని చెప్పుకోవటం మనం చాలా మంది వింటూ ఉన్నాం. ఎంతమందో మోసం చేసిన వాళ్ళు, మేము గురువులు, మేము కారణ జన్ములం అని నేను చెప్పుకుంటే గురువుల్ని చాలా మందిని విన్నాము. అలాగే సద్గురువులు వాళ్ళు అసలు కానే కారు. అందుచేత గురువైన వాడు స్వయం సాధకుడై ఉండాలి. అసలు గురువు అంటే స్వయంగా తనకు తాను సాధన చేసేవాడై ఉండాలి. సాధనలో ఉండే కష్టము, సుఖము అన్ని ఆయనకి తెలిసి ఉండాలన్నమాట. సాధనలో ఉంటే అందులో ఏ కష్టం ఉంది, ఏమున్నది, దానిలో అనుభవం ఎలా ఉంటుంది అనేది కూడా ఆయనకి తెలిసి ఉంటుందన్నమాట. బ్రహ్మానుభూతిని కలిగి ఉండాలి. ఆయన బ్రహ్మానుభూతిని పొంది ఉండాలి. అంటే నీవు సాధనలో ఒక స్టేజికి వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనిషి అంటే, మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు ఉన్నవాడే మానవుడు. అదే కదా మనకు పత్రిజీ సార్ చెప్పింది కూడా. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరాన్ని సార్ చెప్పినట్టు మనం కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంటాం, చేతులు కట్టుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. ఈ తర్వాత మనకి ఏమొస్తుంది? ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నీ కట్ చేసుకొని, ఎలా కట్ చేస్తాము? మనసులో వచ్చే ఆలోచనలని కట్ చేసుకోగలగాలి. కట్ చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది? ఇక్కడ శరీరము ఆగిపోతుంది, మనసు శూన్యమైతుంది. అంటే మాట మౌనం, మనసు శూన్యం, ఈ రెండు జరుగుతాయి. ఈ మనసు శూన్యం అయినప్పుడు ఎక్కడుంటుంది ఇది? పరమాత్మతో ఐక్యమై ఉంటుంది కదా. ఆ ఐక్యమై ఉన్నప్పుడు ఆ అనుభూతి, బ్రహ్మానందం అనేటటువంటి అనుభూతి చెందుతామన్నమాట. బ్రహ్మానంద అనుభూతిని చెందగలిగి ఉంటాడు ఎవరు?
ఈ సద్గురువు. అలా ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు. ఎప్పుడైతే తను ఈ బ్రహ్మానందానుభూతిని పొందుతాడో ఆయన ప్రజ్ఞాశాలి అయి కూడా ఉంటాడు. అలాంటి గురువు మాత్రమే ఇతరులకు మార్గదర్శకులవుతారు. అప్పుడు ఇంత సాధకుడై ఉండి, ఇంత విషయ పరిజ్ఞానం ఉండి, బ్రహ్మానుభూతిని చెంది ఉన్నాడు కనుకనే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు మన పత్రిజీ సార్ ఉన్నారు. ఆయన ఎంత సాధించారు? ఆయన సద్గురువు, జగద్గురువు. ఏ దేశానికి వెళ్ళినా ప్రతి చోట కూడా ఆయన జ్ఞానాన్ని విస్తారంగా పంచారు. అలాంటి వాళ్ళనే మనం ఆదర్శంగా తీసుకోగలుగుతాం. తర్వాత మేము ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో భీమవరం వెళ్తాం. పత్రిజీ సార్ గారి దగ్గరే తటవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం అన్నమాట. వాళ్ళు పత్రిజీ సార్ గారు ఏది చెప్పారో అదే ఆచరిస్తారు, అదే చెప్తారు, ఇంకోటి చెప్పరు వాళ్ళు. కనుక అలాంటి వాళ్ళు కూడా మనకి మార్గదర్శకులు అవుతారన్నమాట. అలాంటి గురువు మహాత్ముడై ఉంటాడు, కరుణా సముద్రుడై ఉంటాడు, కరుణ గల హృదయం గలవాడై ఉంటాడు. ఈ 3 రకాలుగా కూడా ఆయన తన శిష్యులని భవబంధాల నుండి కూడా కాపాడగలుగుతాడు. భవబంధాలు అంటే ఏంటి? మనం భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, మన చుట్టుపక్కల, ఇవన్నీ కూడా మనకి బంధాలే. అంటే ఈ బంధాల్లో ఉండమని కాదు వాళ్ళు చెప్పేది. ఉండినా కూడా ఆ బంధాలని తెంచగలుగుతారు. ఎలా అంటే, నీవు కుటుంబంలో ఉండి నీ బాధ్యతలు నీ కర్మాలు నువ్వు ఆచరిస్తూనే నీ మనస్సులో ఎవరి యందు మమకారాలు, సార్ చెప్తారు కదా, మా నామాలు పోవాలి అని పత్రి గారు. అలా నాది మాది అంటే నా బిడ్డ, నా కుటుంబం, మా ఇల్లు, మా కారు, మా బంగారం, ఇలా మా 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 అనుకుండే ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా మనకి అన్ని ఉంటాయి, కానీ ఏవి మనకి మన మనసుకి అంటవన్నమాట. అలా మన భవబంధాలని తెంచగలుగుతారు ఎవరు? సద్గురువులు మాత్రమే. అలాంటి గురువే జ్ఞాననిధి. అంటే మన కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ, మన కుటుంబంలో ఉంటూనే మనం ఇవన్నీ సాధించగలుగుతాం. ఎవరి వల్ల? ఒక్క సద్గురువు వల్ల మాత్రమే. ఆత్మజ్ఞానం ఎందరికి పంచినా తరగదు. మనం ఇప్పుడు పత్రి గారు లక్షల మందికి పంచారు. తటవర్తి రాఘవరావు గారు కూడా లక్షల మందికి పంచుతున్నారు. అది మేము కళ్ళారా చూస్తున్నాం. ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నారు. మొన్ననే ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చారు. ఇట్లా అన్ని చోట్లకి తిరుగుతూ సారు అంత బోధ చేస్తున్నారు. అలాంటి సద్గురువుల దగ్గర మాత్రమే వాళ్ళు మాత్రమే ఆ జ్ఞానాన్ని పంచగలరు. ఏ తాత్విక విషయాన్నైనా తడుముకోకుండా చెప్పగలరు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ప్రజ్ఞ, ప్రతిభ అన్నీ ఉన్నాయి గనక మనం ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు తడుముకోకుండా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళకి ఏముంది, ఆ యొక్క మనం అడిగిన ప్రశ్నకి సందర్భోచితంగా దాన్ని సమాధానం చెప్పగలుగుతారు. అదే ప్రజ్ఞ. తర్వాత గురువుది అనుభవ జ్ఞానం. అంటే ఏ పుస్తకంలోనో ఏ శాస్త్రాలలోనో చదివింది కాదు, అనుభవ జ్ఞానం. సార్ కూడా అదే చెప్తారు కదా, అనుభవమే జ్ఞానం అని. అంటే పండితుల్లాగా శాస్త్ర పఠనాలు చేసి పాండిత్యం చెప్పటం కాదు వాళ్ళది, వాళ్ళ అనుభవంలోకి వచ్చినటువంటి జ్ఞానము. అందుకే అనుభవానికి మించిన ప్రమాణం లేదు, ఏదైనా దానికి మించినది ఏదీ లేదు. శాస్త్ర ప్రమాణం అనుభవంలోకి రానప్పుడు దానిని వదిలివేయాల్సిందే. శాస్త్ర ప్రమాణం అనేది అనుభవంలోకి రాదు, అందుకని దాన్ని మనం వదిలేయాల్సిందే. అప్పుడు గురువు అనుభవమే ప్రమాణం. అప్పుడు మనం ఏం చేస్తాం? మన గురువు చెప్పిందే మనం ఆచరించగలుగుతాం, అంతేగాని శాస్త్రంలో చెప్పింది ఆచరించలేము. ఎందుకు? అది అనుభవంలోకి రాదు గనక. అలా గురువు చూపించిన సాధన వల్ల జన్మ పరంపర నుండి విముక్తిని పొందటం సాధ్యమవుతుంది. జన్మ పరంపర నుండి కూడా మనం ముక్తిని పొందగలుగుతాము.
అంటే ఎప్పుడైతే మన సాధన తీవ్రాతి తీవ్రమైన సాధన చేస్తామో, గంటలు గంటలు కూర్చోగలుగుతామో, అప్పుడే మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనలో ఎప్పుడైతే ఈ జ్ఞానం పెరుగుతుందో, ఈ సాధన పెరుగుతుందో, దానితో మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోయి మన జన్మ పరంపర కూడా తగ్గిపోతుంది. ఎవరి వల్ల? ఒక సద్గురువు వల్ల మాత్రమే జరుగుతుంది అది. మనం పుణ్యము పురుషార్థము అని యాత్రలు చేస్తాం, ఆ ఆ ప్రతి నదుల్లో స్నానాలు చేస్తాం, సముద్ర స్నానాలు చేస్తాం, గుళ్ళకి వెళ్తాం. ఎన్ని చేసినప్పటికీ కూడా పుణ్యం అని చేస్తామే కానీ అది పుణ్యం అనేది రాదు. నీళ్ళల్లో మునిగితే వస్తుందా? రాదు కదా. ఆత్మను అభివృద్ధి చేసుకున్నప్పుడే మనం ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం, పొందగలుగుతాము. అది సద్గురువు వల్లే సాధ్యము. అంటే మనం నదుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆ గుడికి వెళ్తే బాగుందట, ఆ గుడికిలో ఈ శక్తి ఉందట, ఆ చెట్టుకి ఈ శక్తి ఉందట అని చెప్పి అందరూ రకరకాలు చెప్తారు. అవన్నీ చేస్తాం. కానీ మనకి ఏమన్నా వస్తుందా అంటే ఏమీ రాదు. ఇక్కడ ఒక కథ చెప్పుకోవచ్చు. ఎలా అంటే, రాదు అనటానికి మన కర్మ మనమే అనుభవించాలి తప్ప ఎవరో వచ్చి తీసేస్తారనేది ఇక్కడ జరగదు. దీనికి ఒక కథ ఏంటి అంటే, ఒక సన్యాసి ఒక నది ఒడ్డున కూర్చున్నాడట. కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎంతమందో పుష్కరాల టైం కదా, బాగా వస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. చూశాడు, అడిగాడు, అమ్మా, ఆ నదీమ తల్లిని అడిగాడు, అమ్మా, నువ్వు ఇంతమంది పాపాలను తీసుకుంటున్నావే, ఎలా భరిస్తున్నావు ఆ బరువుని అని చెప్పి అడిగాడు. అడిగితే ఆ నదీమ తల్లి అన్నదట, నాయనా, నేనెక్కడ మోస్తున్నాను, నేను మొయ్యటం లేదు, నేను అలా తీసుకువెళ్ళి ఆ సముద్రునిలో కలుపుతున్నాను అన్నదట. అవునా, సరే, సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా మహానుభావ, ఇన్ని నదులున్నాయి, ఈ నదులన్నీ మానవుల పాపాలన్నీ తీసుకొచ్చి నీలో కలుపుతున్నారు కదా, నువ్వెలా భరిస్తున్నావు అని అడిగాడంట. ఆయన అన్నాడట, నేనెక్కడ భరిస్తున్నాను, నా నుండి మేఘాలన్నీ పైకి తీసుకెళ్తున్నాయి అని చెప్పాడు. సరే, మేఘాలను అడిగాడట, ఏమ్మా, ఇంత ఇంత పాపాలు మోసుకొని పైకి వెళ్తున్నారే, అంత బరువుని మీరు ఎలా మోయగలుగుతున్నారు అన్నట్టు. అయ్యి ఆ మేఘాలు అన్నాయట, చాలు స్వామి, మేమస్సలు మోయము. ఏదైతే ఆ సముద్రంలో నుండి స్వీకరించినటువంటి ఆ పాపాలని, అంటే ఆ నీరుని తీసుకొని మళ్ళీ భూమి మీదకే వదులుతున్నాం వర్ష రూపంలో. అంటే ఇక్కడ ఏమైంది, మళ్ళీ అవన్నీ వచ్చి మన పాపాలు మనకే చేరుతున్నాయి తప్ప వేరే ఎక్కడికి పోవటం లేదు. మన పాపాలు మన కర్మలు నశించాలంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంటే ఎప్పుడైతే మనలో జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లుతుందో అప్పుడు అందులో నుండి ఆ ప్రజ్వలన ఆ అగ్ని నుండి మన కర్మలన్నీ పటాపంచలైపోతాయి, భస్మీపటలం అవుతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వేదాలు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఎన్ని వర్లించినా కూడా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా జ్ఞానం అనేది అబ్బదు. శాస్త్రం ఉన్నది, చదువుతాం, చెప్తాం, కానీ మనకొచ్చింది ఏంటి, నోటితో చెప్పగలుగుతామే తప్ప మనకేమొచ్చింది, అందులో ఫలానా అని తెలుసుకుంటామే గాని దాని అనుభూతిని చెందలేం. కానీ ధ్యానంలో పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు మనం ఆ అనుభూతిని చెందగలుగుతాము. ఈ విషయమే శంకరాచార్య వారు ఏమన్నారంటే, జటిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మాడో ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు. ఎవరు? ఆదిశంకరాచార్యులు. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు జడలు పెంచుకున్నా, అంటే జడలు బాగా పెంచేసుకొని ఉంటారు, జడలు కట్టేసి ఉంటాయి సాధువులకి వాళ్ళకి, కానీ జడలు పెంచుకున్నా
కొంతమంది తల తీయించేసుకుంటారు వెంట్రుకలన్నీ కూడా. అలా చేయించుకున్నా, కాషాయాంబరాలు కట్టుకున్నా, ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవన్నీ పొట్ట కూటి కోసము మాత్రమే. ఎన్ని వేషధారణలు చేసినా, ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా పొట్ట కూటి కోసం చేసే తిప్పలే తప్ప ఇంకా దానిలో జ్ఞానోదయం అనేది ఎంత మాత్రము ఉండదు. ఎలా ఉంటుంది? ఇప్పుడు కాషాయాంబరం కట్టాం, అంత మాత్రాన్ని ఏమన్నా ఒరుగుతుందా? వెంట్రుకలు తీసేస్తాం, అంత మాత్రాన్ని ఏమన్నా జ్ఞానం వస్తుందా? ఏమీ రాదు. ఎప్పుడు వస్తుంది జ్ఞానం? మనం సాధన చేసినప్పుడు, ఆ సాధన తీవ్రాతి తీవ్రంగా చేయగలిగినప్పుడు, జ్ఞానం నేర్చుకున్నప్పుడు, ఆ జ్ఞానం అనేది మనలో నుండి మనకి ఉద్భవం అవుతూ, మనం గురువు చెప్పింది విన్నప్పుడు, అప్పుడు అది ఆచరించినప్పుడు, గురువు చెప్పినా మనం వినాలి, దానిని మననం చేసుకోవాలి, ఆచరించాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ 3 జరిగినప్పుడు మాత్రమే మనలో కూడా జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. సత్యమైన పరబ్రహ్మను మనసు దాటి మాత్రమే ద్యోతకమవుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, మనిషి, మానవుడు, మనసు, ఆత్మ. ఈ మనసుని ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితికి వెళ్తామో అప్పుడు మాత్రమే బ్రహ్మ అనేటటువంటి సత్యం అంటే ఏంటి? బ్రహ్మము. సత్యం అంటే బ్రహ్మము. ఆత్మ అంటే బ్రహ్మము. అంటే మనలో ఉన్న ఆత్మే పరబ్రహ్మం. అంటే ఆ పరబ్రహ్మ నుండి అణుమాత్రంగా వచ్చినటువంటి ఈ జీవుడు 84 లక్షల జీవరాశులుగా జన్మని తీసుకొని మారుకుంటూ మారుకుంటూ పరిణామం చెందుకుంటూ చెందుకుంటూ ఆఖరికి మానవ జన్మకు వస్తాడు. ఈ మానవ జన్మలో కూడా మనం మానవ జన్మకు రాగానే కూడా వెంటనే ఏమి జ్ఞానం అవ్వదు. ఒక 100 జన్మలు తమో గుణంతో, ఒక 100 జన్మలు రజోగుణంతో, ఒక 100 జన్మలు సత్వగుణంలోకి వస్తాం. అంటే టోటల్ గా పత్రిసార్ చెప్పినట్టు 350 జన్మలు దాటినప్పుడు మాత్రమే మనం ఈ జ్ఞానం అనేటటువంటి ఈ మార్గంలోకి, ఈ సాధనలోకి రాగలుగుతాము. అప్పుడు మాత్రమే, ఈ సాధన చేసినప్పుడు మాత్రమే ఆ సత్యమైన ఆ పరబ్రహ్మని మనం దర్శించుకోవటం జరుగుతుంది. అలాంటి బ్రహ్మ అంటే భగవంతుడు. ఆయన నిర్గుణుడు, నిరామయుడు, నిరంజనుడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. నిర్గుణుడై, నిరామయుడై, నిరంజనుడై విశ్వమంతా అంటే సూది మొన్న మోప సందులేని సుందరా భవబంధన హర కావవే మము సర్వేశ్వర అని చెప్పారు బ్రహ్మం. పెద్దవాళ్ళు ఈ మాట చెప్పారు. ఎందుకు? ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అంటే యావత్ సృష్టిలో సూది మన గుచ్చేటంత ఖాళీ కూడా లేకుండా పరబ్రహ్మ మొత్తంగా విశ్వ సృష్టి మొత్తంలో నిండి నిమిడీకృతమై ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దానిని తెలుసుకోవటానికి జ్ఞానం చాలదు, ప్రజ్ఞ కావాలి. అది సద్గురువు వల్లే సాధ్యం అని ఆయన అందించిన సాధన వల్లనే సాధ్యం. ఇవన్నీ మనకి రావాలి అంటే మనకి జ్ఞానం అనేది ఒకటే చాలదు, మనకి కూడా ప్రజ్ఞ కావాలి. అది సద్గురువు వల్లే వస్తుంది. ఇప్పుడు మనకి పత్రిసారు ఇన్ని చెప్పారు కదా, ఎంతో మంది మాస్టర్స్ చాలా గొప్పగా ఎదిగి ఉన్నారు. మరి వాళ్ళందరికీ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? పత్రిసార్ చెప్పబట్టే, అంటే సద్గురువు చెప్పబట్టే మనందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అనేది వచ్చింది. అంధుడు సూర్యోదయాన్ని చూడలేడు, మూఢుడు గురు రూప తత్వాన్ని అర్థం చేసుకోలేడు. సూర్యుడు వస్తున్నాడండి పొద్దున్నే, మనం చూడగలుగుతున్నాం, కానీ గుడ్డి వాళ్ళు చూడగలరా అంటే పాపం వాళ్ళు చూడలేరు. అలాగే అజ్ఞానం అనేది ఉన్నప్పుడు దాన్ని, ఆ అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏమవుతారు? గురువు ఎదురుగా ఉన్నా, గురువు మన పక్కనున్నా వాళ్ళు ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఏమనుకుంటారు? ఈయన ఏదో చెప్తున్నాళ్లే, ఆయన చెప్పేదంతా నిజమేనా? అసలేంటి
కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు వీళ్ళు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ధ్యానం చేసుకుంటుంటే ఈ యొక్క ధ్యానం యొక్క రహస్యం తెలియక మనం ఆత్మతో అంటే పరమాత్మతో సన్నిహితంగా ఉన్నాం అనేది తెలియక వీళ్ళు కుర్చీలలో కూర్చొని నిద్రపోతున్నారు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇది అంటే వాళ్ళకి గుర్తించలేకపోతున్నారు గురువుని. ఎందుకు? అజ్ఞానం అనేటటువంటి అంధకారం. కళ్ళు లేని వాళ్ళకి, అంధుడికి ఎట్లా కళ్ళు కనపడవో అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి గురువు కనపడడు, గురువు చెప్పేది వినపడదు, దానిని అర్థం చేసుకోలేరు. అది చాలా మందికి కూడా అజ్ఞానము ఉంటుంది, అహంభావం ఉంటుంది. ఈయన చెప్పేవాడా, మనం వినేవాడా, ఇది అహంభావం. అజ్ఞానం ఏంటి? ఏదో చెప్తున్నాడులే ఆయన, మనం ఏమి వింటాం, అది అసలు మనకు అర్థమే కాదనుకునే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. అహంభావం అంటే ఆయన చెప్పేదేంటి, నేను వినేదేంటి అనుకునేవాళ్ళు. సాధకుడు రూపధ్యానం వదలాలి. అంటే మనం ఒక రూపాన్ని, అందుకే పత్రి గారు అంటారు, ఏమంటారు, రూపమొద్దు, నామమొద్దు, రూపనామము ఏదీ లేకుండా శ్వాసని గమనించు, శ్వాస మీద ధ్యాసనే పెట్టమంటారు. ఏమంటారు మన శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. ఒక రూపాన్ని చూస్తూ ఉంటామండి, సపోజ్ అలా చూస్తూ ఉంటాం, ఏం కనిపిస్తుంది మనకి? ఆ రూపమే కనిపిస్తుంది. దానివల్ల ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. ఊరికే ఆ రూపం నిలబడి ఉంటుంది. అందుకని రూపం వద్దు, నామం చెప్తాం. ఎంతసేపు చెప్తాం? బాగా చేస్తే ఒక ఒక 1000, ఒక 10,000 దాకా వేసుకోండి పోనీ. అంతేకాని దానివల్ల మనకి ఏమి వచ్చేది లేదు. అంటే ఇక్కడ ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంది. ఏమంది? కోటి కోటి పూజ ఫలం, కోటి పూజ ఫలం స్తోత్రం, కోటి స్తోత్రం ఒక జపం, కోటి జపం ఒక ధ్యానం, కోటి ధ్యానం సమం లయం. అంటే ఇహ నీకు మోక్ష మార్గం, ఇహ జన్మకే రావు అనేది ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు ఆ మాట. నువ్వు ఎన్ని పూజలు చేసినా లేదు, ఎన్ని స్తోత్రాలు చేసినా లేదు, ఎన్ని జపాలు చేసినా లేదు, ఎన్ని యాగాలు చేసినా లేదు, ఎన్ని యజ్ఞాలు చేసినా లేదు, నీకు ముక్తి మార్గం కావాలి అంటే ఒక్క సాధన ద్వారా మాత్రమే మనం ఆ పరబ్రహ్మను దర్శించగలం అనేది ఒక సద్గురువు మాత్రమే చెప్తాడు. దీన్ని మనం నేర్చుకోవాలంటే ఒక సద్గురువును మాత్రమే ఆశ్రయించాలి. నిజానికి గురువు మనకి ఉపదేశించడు, మనం ఏమిటో మనకు గుర్తు చేస్తాడు, కళ్ళు తెరిపిస్తాడు, అంతకన్నా మరేమీ చెయ్యడు. మన గురువు ఏం చెప్పారు పత్రి గారు? మీ శ్వాసే మీ గురువు. ఆయన ఏమన్నా మంత్రం చెప్పారా మనకి? చెప్పలేదు. ఎందుకు? నీ శ్వాసే నువ్వు గురువు అని చెప్పారు. అక్కడ ఉపదేశం ఏమీ లేదు. అంటే మనమేంటో మన గుర్తు చేశాడు. నువ్వు ఎవరివి? నువ్వు ఆత్మవి, నేను దేహం కాదు, నేను ఆత్మని అని మనం గుర్తుంచుకున్నప్పుడు ధ్యానంలో మనం అదే చేస్తాం, ఆత్మనే దర్శించగలుగుతాం. ఎలా? శ్వాస మీద ధ్యాస మాత్రమే. అంటే మనం మనుషులు అనుకున్నాం, కానీ పత్రి గారు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనం దేహం కాదు, ఆత్మవి. ఆత్మ అంటే పరమాత్మ, పరమాత్మ అంటేనే జగత్ సృష్టికారుడు అని చెప్పి మనకి పత్రి గారు చెప్పటం జరిగింది. కానీ ఇక్కడ ఇంత మనం అన్వేషణ చేస్తున్నాం గురువుల కోసం. ఇక్కడ గురువులు ఒక రకం కాదండి, 7 రకాల గురువులు ఉన్నారు మనకి. ఇక్కడ 7 రకాల గురువులు ఉన్నారు. మనం ఎంచుకోవాలి అంటే ఎలాంటి గురువుని ఎంచుకోవాలి అంటే ఇక్కడ సూచక గురువు 1, సూచక గురువు 2, వాచక గురువు 3, కుల గురువు 4, నిషిద్ధ గురువు 5, విహిత గురువు 6, కారణ గురువు 7, పరమ గురువు. ఇలా 7 గురువులు ఉన్నారు. మనం గురువుని గుర్తించడం ఎలా అంటే ఇక్కడ 7 రకాల గురువులు ఉన్నారు. అందుకని ఈ 7 రకాల గురువుల్ని కూడా మనం తెలుసుకోవాలి. సూచక గురువు అంటే లౌకిక ప్రాపంచిక విద్యలను నేర్పే గురువుని
సూచిక గురువు అంటారు. అంటే ఇక్కడ మనం స్కూల్ కి పిల్లలు వెళ్తారు, స్కూల్స్ ఉన్నాయి కదా, పిల్లలు వెళ్ళేటప్పుడు బడిలో కానీ హై స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలలో కానీ బోధించే వాళ్ళందరూ కూడా సూచిక గురువుల కింద వస్తారు. అంటే రెండోది వాచక గురువు. వర్ణాశ్రమ విషయాలకు సంబంధించిన విద్యను, ధర్మాధర్మాల విద్యను బోధించే గురువే వాచక గురువు. అంటే ఇక్కడ ఏం చెప్తారు అంటే, ఈరోజు ఏకాదశి, ఈ ఫలానా నక్షత్రం, ఇది ఇవాళ బాగుంది అని చెప్పి అక్కడ వారాలు, తిథులు, నక్షత్రాలు ఇలాంటి చెప్పే వాళ్ళంతా కూడా వాచక గురువులు. తరువాత కుల గురువులు, మూడో వాళ్ళు కుల గురువులు. పంచాక్షరి మొదలైన మంత్రాలను ఉపదేశించే గురువును కుల గురువు అంటారు. వీరు మన సాంప్రదాయాలను కూడా బోధిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు, మూడో వాళ్ళు కుల గురువు. వీళ్ళు ఏం చెప్తారు, ఏదో ఒక నామం, ఒక పంచాక్షరో, ఒక అష్టాక్షరో, ఒక దశాక్షరో, ఏకాదశాక్షరో ఏదో చెప్పి ఈ నామం చేసుకోండి అని చెప్తారు. తరువాత నాలుగో వాళ్ళు చాలా డేంజర్ అండి. వీళ్ళు నిషిద్ధ గురువులు. అంటే ఎందుకన్నానంటే డేంజర్ అని, వీళ్ళు చేతబడులు చేస్తారు. ఈ నాలుగో రకం వాళ్ళు చేతబడులు చేస్తారు. భూత ప్రేత పిశాచాలను మొదలైన మంత్రాలను ఉపదేశించే గురువుని నిషిద్ధ గురువు అంటారు. వాళ్ళు ఆ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, అలాంటి వాటిని చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మంత్రం తీసుకున్న, వీళ్ళు నడిచే నడకలో వాళ్ళు చెప్పింది మనం ఆచరించిన, పెద్ద సార్ ఏం చెప్తారంటే, ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో మనం కూడా అంత్యకాలంలో దెబ్బతింటారు. ఆ గురువు శిష్యులు కూడా దెబ్బతింటారు. ఇలాంటి గురువుల జోలికి అసలు మనం వెళ్ళనే కూడదు. తరువాత విహిత గురువు. అంటే ఐదో ఆయన విహిత గురువు. సంసారం అనిత్యమని చెప్పి దానికి వైరాగ్య మార్గాన్ని బోధించే వారిని విహిత గురువు అంటారు. ఇక్కడ మనం విహిత గురువుని చెప్పుకోవాలి అంటేనండి, ఇక్కడ వశిష్ఠుల వారి గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, శ్రీరామ పట్టాభిషేకానికి లగ్నం పెట్టమన్నారు. అంటే ఆ గురువు విహిత గురువు, అంటే మన మంచి కోరేవాళ్ళు. అంటే వశిష్ఠుల వారు ఆ రామచంద్రుడు, ఆ దశరథ మహారాజు యొక్క వంశ పారంపర్యంగా వాళ్ళకి ఆ యొక్క గురువు అన్నమాట. ఆ రాజ్యానికి ఆయన ఆ రాజ్యం యొక్క యోగక్షేమాలు చూసేటటువంటి గురువు. అందుకని ఈ రామచంద్రుడి యొక్క ఆ పట్టాభిషేకానికి లగ్నం పెట్టమని చెప్తారు. చెప్తే ఈయన ఆలోచించాడు, చూశాడు. అంటే గురువులకి ఎంత జ్ఞానం ఉండాలి అంటే, మనకి ఏమి జరగబోతుందో కూడా తెలుసుకునేటటువంటి శక్తి ఉన్న గురువు ఈ విహిత గురువు. అప్పుడు ఆయన తన యొక్క దివ్య దృష్టితో చూసినప్పుడు, ఇప్పుడు జరగాల్సింది పట్టాభిషేకం కాదు, ఈయన అడవికి వెళ్ళాలి, ఈయన వచ్చింది రావణ బ్రహ్మ సంహారం కోసం మాత్రమే జన్మ తీసుకున్నాడు అనేది ఆయనకు అర్థమై ఏం చేశాడు, రామ పట్టాభిషేకానికి కాదు, రాముడు వనవాసం వెళ్ళటానికి లగ్నం పెట్టాడు. అప్పుడు ఏం జరిగింది, తెల్లవారితే పట్టాభిషేకం. అందరూ అంగరంగ వైభోగంగా అలంకరించుకొని ఎంతో సంతోషంగా ఉన్న టైంలో కైక ఏం చెప్పింది దశరథుడికి, నీవు ఆ రోజు నాకు ఇచ్చిన మాట ఈ రోజు నేను అడుగుతున్నాను, ఆ వరము నా బిడ్డకే పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి అడిగింది. అలా ఆ విధంగా మొదలై ఆ రాముల వారు అడవికి వెళ్ళటం జరిగింది. అయితే ఎంత రాముడు కారణ జన్ముడు అయినప్పటికీ రావణ బ్రహ్మ తక్కువ వాడా అంటే కాదు. ఎందుకు, నవ వ్యాకరణ పండితుడు ఆయన, కోటి లింగ అర్చన చేసేవాడు తెల్లారేపాటికి, గొప్ప జ్ఞాని, అన్నీ తెలుసు. కానీ ఆయనకి ఉన్న ఒకే ఒక్క వీక్ పాయింట్, ఆయన ఈ సీతమ్మని తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకోవటమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ యొక్క ఇదితోటే అంత శక్తివంతుణ్ణి చంపాలి అంటే, ఇక్కడ కారణ జన్ముడైనటువంటి రాముడైనా సరే
12 సంవత్సరాలు వనవాసంలో ధ్యానంతో తన యొక్క శక్తిని పెంచుకుంటేనే ఆ రావణ బ్రహ్మను చంపగలడు అన్న ఉద్దేశంతో ఈ వశిష్ఠుల వారు ఇలా పెట్టారు లగ్నం. అప్పుడు ఇంకా తెలిసిందే కదా, తర్వాత రావణ బ్రహ్మను చంపటం ఇలా జరిగింది. అంటే ఈ విహిత గురువులు అనేటటువంటి వాళ్ళు మన యొక్క యోగక్షేమాలని చూస్తారు. తర్వాత కారణ గురువులు, వీళ్ళు కారణ గురువులు 6వ వాళ్ళు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి లాంటి మహావాక్యాలను బోధించి దుఃఖ నివారణ మార్గం బోధించే వారిని కారణ గురువు అంటారు. వీళ్ళు అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని, తత్వమసి ఆయనే నేను అంటే ఆ పరబ్రహ్మే నేను, నేనే ఆ పరబ్రహ్మ అనే తత్వాన్ని బోధిస్తారు. అంటే మన పత్రి సార్ లాగా. తర్వాత పరమ గురువులు, వీళ్ళు సమస్త సంశయాలను సమూలంగా నిర్మూలించి మరణ భయం పోగొట్టి సంసార బంధం నుండి భయపడే మోక్ష మార్గాన్ని చూపిస్తారు. వారినే పరమ గురువులు అంటారు. ఇక్కడ పత్రి గారు ఏమంటారు, బా చావంటే భయం లేదు. ఎందుకు? చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మనకి జీవితం ఉన్నది. చనిపోయేది ఈ శరీరం మాత్రమే. నువ్వు కొత్త వస్త్రం వేసుకుంటూ పాత వస్త్రాన్ని తీసేసినట్టు అంత తేలికైందే కానీ దీనికి మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు అని చెప్పారు. అంటే మరణానంతర జీవితం కూడా ఉన్నది. ఇక్కడ మనకి 3 రకాల జన్మలున్నాయి. ఏమిటి? ఇప్పుడు ఈ జన్మ, మరణాంతర జన్మ, ఆ తర్వాత వచ్చే జన్మ. అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పరమ గురువును పెట్టుకొని సాధన చేస్తావో అప్పుడు నీకు, మనకి పత్రిక చెప్పారు, ఏం చెప్పారు? 7 లోకాలు: భూలోకం, భువనలోకం, సువర్ణలోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇక్కడ ఈ 7 లోకాలలో కూడా మనం అక్కడ ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ సాధనా చతుష్టయాన్ని మనం పెంచుకున్నప్పుడు వేరే లోకాలకి వెళ్ళగలుగుతాము అనేది సార్ చెప్పిన విషయం కదా. అది మనం అలాంటి పరమ గురువులు మాత్రమే ఇలాంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేది చెప్పగలుగుతారు. పత్రి గారు వచ్చిన తర్వాత మాత్రమే కదా మనం ఆత్మలము అని తెలిసింది. అంతకుముందు ఎవరు కూడా ఆత్మ అని ఎవరు చెప్పలేదు. ఏ గురువు వచ్చినా కూడా చెప్పలేదు. తర్వాత ఈ పరమ గురువులు ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకున్నవారు. వీరు ఎంతటి మహాజ్ఞానులైనా, ఎంతటి మహాయోగులైనా లోకంలో అతి సామాన్యంగా జీవిస్తారు. ఎందుకు? మన పత్రి సారే ఉదాహరణ. మన కళ్ళ ముందు ఎంతమందో మహానుభావులు ఇంత ముందు ఉన్నారు, కానీ మన కళ్ళతో చూసింది మన పత్రి గారినే. ఎంతటి జ్ఞాని, ఎంతటి ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకున్నాడు, ఎన్ని లక్షల మందికి ఎన్ని లక్షల మంది మాస్టర్స్ తయారు చేశారు. అయినా సరే ఆయన ఎలా ఉన్నారు? ఎప్పుడు మామూలుగానే, మనలాగే, మనతోనే ఆయన ఉన్నారు తప్ప నేను గురువుని, నేను కారణ జన్ముణ్ణి, నేను గొప్పవాణ్ణి అని ఎక్కడ ఆయన మాట్లాడలేదు. ఎంతసేపటికి లోక కళ్యాణం కొరకే పాటుపడ్డారు. ఎలా? పిరమిడ్స్ కట్టించటం, శాకాహారం ఆయన మెయిన్ ఏంటి? సాధన సాధన చేయించటం, పిరమిడ్స్ కట్టించటం, శాకాహారంగా ఉండటం, అహింసని, హింస చోడో హంస పకడో, 2 మాటలు. హింస వదులు, హంసని పట్టుకో. అంటే హింస ఏమిటి? మనతో జీవిస్తున్నటువంటి జీవులు, చిన్న జీవులు పాపం అవి, ఆ కోళ్ళని, మేకల్ని అన్నింటినీ చంపి, అంటే మనతో పాటు వాటిని జీవించకుండా వాటిని చంపి తింటున్నాం. ఇది పెద్ద పాపం. అందుకే హింస చోడో అంటే హింసని వదిలిపెట్టు, హంసని పట్టుకో. అంటే నీలోకి నువ్వు వెళ్ళు, శ్వాస మీద ధ్యాస నేర్చుకో అని మనకి చెప్పారు. మన సార్ గారు నేర్పింది మనకి అది. గురువులు సర్వజ్ఞులు, బ్రహ్మానుభూతులు. వారిలో జ్ఞానం లేని వారంటూ ఉండరు. వాళ్ళు అబద్ధం చెప్పరు, అన్ని తమకు తెలిసినట్లుగా నటించరు.
వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్లే ఉంటారు. నదిని దాటటానికి శిలని ఆశ్రయిస్తామా? ఒక నది దాటాలనుకోండి, ఒక శిలని ఆశ్రయిస్తే నది దాటగలుగుతామా? దాటలేం గదా! ఎలా దాటగలం? ఒక పడవని ఎక్కినప్పుడు, ఒక ఓడనో ఏదో ఒకటి ఎక్కినప్పుడు మాత్రమే మనం ఆ నదిని, ఆ సముద్రాలనైనా సరే మనం దాటగలుగుతాం. అలా మనల్ని సంసారం అనేటటువంటి ఈ సముద్రాన్ని దాటించగలిగిన వాళ్ళు సద్గురువులు మాత్రమే. కొంతమంది ఉంటారండి. కొంతమంది గురువులు తమకు సాష్టాంగ నమస్కారం చెయ్యలేదనో, ఆ ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళకు అర్థం కావటం లేదనో, ఏదో ఒకటి చెప్తారే తప్ప వాళ్ళల్లో జ్ఞానం అనేది ఉండదు. తర్వాత ఇలాంటి పరమ గురువులకి 4 దీక్షలు ఉంటాయండి. అవి ఏంటి అంటే దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్ష, మనోదీక్ష. అంటే దృగ్దీక్ష అంటే ఇక్కడ మనం మీన దీక్ష అనేది చెప్పుకోవచ్చు. అంటే చేప ఏం చేస్తుంది అంటే నీళ్ళల్లో గుడ్లు పెడుతుందండి. పెట్టేసి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి తదేకంగా తమ గుడ్ల వైపు చూస్తుంది. దీన్నే మీన దీక్ష అంటారు. ఆ గుడ్ల వైపు చూసినప్పుడు అదేమవుతుంది, ఆ తల్లి దృష్టి సోకి ఆ గుడ్లన్నీ కూడా పిల్లలుగా మారతాయి. దీన్నే మీన దీక్ష అని కూడా అంటారు. అలాగే సద్గురువు దేవుని కరుణామృత వీక్షణాలు అంటే చూపులు ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన దృష్టిని, జ్ఞాన పరిపుష్టిని పొందుతాడు. చూడండి, ఇక్కడ మనం మళ్ళీ ఈ విషయానికి మన పత్రిక గారినే చెప్పుకోవచ్చు. పత్రిక గారు ఏం చేస్తారు, మనం వెళ్ళి నుంచుంటే ఇలా చూస్తూ ఉంటారు కదా. ఆ? అప్పుడు ఆయనకు అంత అర్థమైపోతుంది. అంటే మనం జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉంటామా అని మనల్ని సెర్చ్ చేస్తారు. చేసినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనేది తొలగటం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మీన దీక్ష అనే అంటారు, సార్ని చూపుని కూడా. తర్వాత స్పర్శ దీక్ష. దీనిని విహంగ న్యాయం అంటే పక్షి గుడ్లను పెడుతుందండి. ఒక కోడే ఉందనుకోండి, ఏం చేస్తుంది, గుడ్లను పెడుతుంది. తను ఆ గుడ్ల మీద కూర్చుంటుంది. కూర్చుని ఆ రెక్కలతోటి అలా కప్పేసి ఉంచుతుంది. ఆ ఉంచినప్పుడు అవేమవుతాయి, బిడ్డలుగా మారతాయి. అంటే చిన్న కోడి పిల్లలుగా మారతాయి. అంటే ఆ తల్లి యొక్క స్పర్శ, ఆ తల్లి యొక్క టచ్ వల్ల అవి బిడ్డలుగా మారటం జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం పత్రికారినే చెప్పుకోవాలి. ఎందుకు, సార్ ఏం చేస్తారు, అందరిలాగా కాళ్ళ మీద దండం పెట్టించుకోరు, షేక్ హ్యాండ్ ఇస్తారు చక్కగా కదా. షేక్ హ్యాండ్ ఇస్తూ ఇలా చూస్తారు. నా అనుభూతి అయితే అంతేనండి. నేను ఫస్ట్ టైము ఆ పత్రి గారు, మా బెండపూడి సాధు గారండి, మాకు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పక్కన బెండపూడి అని ఉన్నది. అక్కడికి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళటం మాకు అలవాటు. అక్కడికి పత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదేంటి, ఈయన ఎవరు, నాకంతకు ముందు తెలియదండి, అస్సలు తెలియదు సార్ గారు ఎవరు ఈయన వచ్చారు అని చెప్పి వాట్సాప్ లో చూసుకొని వెంటనే తెల్లారి మా ఆశ్రమానికి వెళ్ళిపోయాను, బెండపూడి సాధు గారి ఆశ్రమానికి. వెళ్ళేటప్పటికి అక్కడ మా అమ్మ చెప్పారు, అమ్మ పత్రి గారు ఆయన ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా అందరికీ సాధన నేర్పుతున్నారు, చాలా బాగా చేయిస్తారు, మంచి జ్ఞానం కలవాడు, చాలా గొప్ప వ్యక్తి, యోగీశ్వరుడు ఆయన అని చెప్పటం జరిగింది. అప్పుడు నాకు వెంటనే అక్కడ అడిగాను, నువ్వు కూడా నేర్చుకో మంచిది అని చెప్పారు. సరే, వచ్చాను. వెంటనే తటవర్తి రాఘవరావు సార్ గారి జూము కలిసింది. ఎలా, ఇక్కడ తెలిసిన వాళ్ళు కనెక్ట్ చేశారు. ఆ ధ్యానంలో పాల్గొన్నామండి. తర్వాత ఈ పత్రి గారి గురించి వింటుంటే ఆ రోజు రాఘవరావు సార్ గారు ఏం చెప్పారంటే మరణానంతర జీవితం గురించి ఫస్ట్ క్లాస్ విన్నానండి నేను. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంత గొప్ప ఇది చెప్పిన ఆ పత్రి సార్ని చూడాలి అని నాకు సంకల్పం వచ్చిందండి. వచ్చి ఎలా 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 అనుకుంటే ఇంతలోకే మాకు ఉగాది పండగ వచ్చింది. ఉగాది పండగకి పేరవరంలో ఉత్సవాలు జరుగుతాయి అని చెప్పారు. వెంటనే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆ ఒక వారం ఉన్నాం. ఆఖరి రోజు ముందు రోజు నుంచే మేడం గారే వచ్చారు, స్వర్ణమాల మేడం వచ్చారు కానీ
సార్ రాలేదు. నాకు చాలా బాధేసింది. ఏం నాయనా నాకు చూసే యోగ్యత లేదా? ఇంతటి మహానుభావుడిని దర్శించాలి కదా అని చెప్పి చాలా బాధేసింది. సరే, ఆ 2 రోజులు ఉన్నాను, వచ్చేసాను. ఎలా చూడాలి ఎలా చూడాలి అని ఒక తపన. తరువాత ఏమైందంటే, బుద్ధ పౌర్ణమి బెంగళూరులో ఆ పిరమిడ్ లో చేస్తారు అన్నారు. మళ్ళీ బెంగళూరు వెళ్ళానండి. బెంగళూరు వెళ్ళేటప్పటికి ఆ సార్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. చాలా బాగుంది. అసలు ఆయన్ని చూస్తుంటేనే ఆనందం ఆనందం పట్టలేకపోయి ఒళ్ళంతా పులకరించిపోయింది. అలా వారం రోజులు ఉన్నాను అక్కడ కూడా. చాలా బాగా జరిగింది ఆ ఉత్సవాలు కూడా. అదే లాస్ట్ అండి. అయితే నాకు అంతవరకే ప్రాప్తం ఉందేమో అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అయితే ఒకరోజు ఎలా సార్ దగ్గరికి పర్సనల్ గా కలవాలి అని ఒక కోరిక. రోజు చూస్తున్న కొంది ఇలా వీళ్ళు కారులో వెళ్తున్నారు సారు. రోజు అక్కడే నుంచుంటాను, చూస్తుంటాను. సార్ ఇలా చూస్తుంటారు. సరే, అందరూ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారంటే సార్ గారి దగ్గరికి వెళ్తున్నాము అన్నారు. నేను కూడా వస్తానండి అని అంటే రామ్మా అన్నారు. సరే, వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు అని వాళ్ళతో పాటు వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి సార్ రావటానికి కుదరదు, కొంచెం డల్ గా ఉన్నారు అని చెప్పారు. ఆ సరే, అక్కడే కూర్చున్నాం. దాదాపు 1 గంట కూర్చున్నాం. కూర్చున్న తర్వాత సార్ లేచి వచ్చారు, రండి అని చెప్పారండి. లైన్ గా అందరం వెళ్ళాం. ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి సారు ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారండి. నాకు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గురుదేవా, నా జన్మ సార్థకమైంది నాయనా అని చెయ్యి ఇలా పెట్టేసుకొని ఏడుపు వచ్చేసింది నాకైతే. అంతటి మహానుభావుడు అలా షేక్ హ్యాండ్, ఆ స్పర్శ వేరండి. మీరందరూ అనుభూతులు ఇంకా ఎక్కువ చెందుంటారు. నేను లాస్ట్, ఇంక అసలు అది అదే జన్మ సుకృతం నాకు. ఆ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది అనమాట. ఆ అనుభూతిని ఎంత అనుభవించానంటే ఇప్పటికి తలుచుకున్నా కూడా నా చెయ్యిలో ఆ స్పర్శ అలానే ఉంటుంది. నాకు అలా అనిపిస్తుంది. సార్ ఆ దృష్టి గాని, ఆ టచ్ గాని జీవితంలో మర్చిపోలేను. అంటే ఇక్కడ మనకి సార్ ఏంటి, మీన దీక్ష అంటే చూపుతో, స్పర్శ దీక్ష అంటే షేక్ హ్యాండ్ తో, ఈ 2 దీక్షలు కూడా సార్ దగ్గర ఉన్నాయి అన్నమాట. అంటే ఒక సద్గురువుల దగ్గర మాత్రమే ఇలాంటి ఉంటుంది. తర్వాత వాగ్దీక్ష అంటే మాటతోటి. ఇక్కడ ఏం జరుగుతుందండి, భ్రమర కీటక న్యాయం అంటారు దీన్ని. ఒక భ్రమరము ఒక కీటకాన్ని తీసుకొచ్చి గూడు పెట్టేసి దాన్ని చుట్టూ మట్టితో కప్పేసేసి జుమ్మని సౌండ్ చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఇలా 40 డేస్ తిరిగిన తర్వాత అందులో ఒక తుమ్మెద తయారవుతుంది. అంటే ఆ యొక్క నాదంతోటే ఆ యొక్క క్రిమి, ఒక కీటకం కాస్త తుమ్మెదగా మారిపోతుంది. అదేం చేస్తుంది, ప్రతి పువ్వు మీద వాలి ఆ మకరందాన్ని తాగుతుంది కదా. ఎంత అద్భుతమండి ఆ సృష్టి. అలానే మన సార్ చెప్పే ప్రతి మాట మనకి అమృతంతో సమానం. సార్ చెప్పిన ప్రతి మాట ఆ అందులో 18 ఆదర్శ సూత్రాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. సారు ఎన్ని బుక్స్ అండి, ఎంతటి జ్ఞానం. 1,00,000 బుక్స్ చదివారంటే అసలు జన్మ సరిపోతుందా? కేవలం ఆయన కారణ జన్ముడు కాబట్టి, ఒక గొప్ప మహనీయుడు కాబట్టి 1,00,000 బుక్స్ చదివి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అద్భుతంగా మనందరికీ పంచిపెట్టినటువంటి గురువు. అదే మనకిచ్చే వాగ్దీక్ష. అలాగే సద్గురువు తన మృదు మధురమైన వాక్కులతో బోధిస్తూ శిష్యుని తన వలే తయారు చేస్తాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం. సారేమంటారు, ఎవరు శిష్యులుగా ఉండవద్దు, మీరెవరు శిష్యులుగా ఉండవద్దు, ప్రతి వాళ్ళు మాస్టర్స్ గా ఎదగాలి. అంటే గురువుగా, అంతే కదా దాని మీనింగ్. ఆ గురువుగా ఎదగాలి, నా అంతటి వాళ్ళు కావాలి మీరు అనే చెప్పారు తప్ప అందరి గురువుల్లాగా నేను గురువుని మీరు శిష్యులు, నా కాళ్ళు మీరు పట్టుకోవాలి, నా కాళ్ళు కడగాలి, నెత్తి మీద చల్లుకోవాలి, ఇలాంటివి చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పారు, మీరు కూడా ఎదగండి, ఎదగండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యానం చెయ్యండి, జ్ఞానం నేర్చుకోండి, మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని పంచండి. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. మనకి తాను చెప్పి
మనల్ని మాస్టర్స్ గా ఎదిగేలా చెప్పి మనల్ని 10 మందికి పంచమన్నారు. ఇప్పుడు పత్రి గారు లేకపోయినా కూడా ఉన్నదానికన్నా ఎక్కువగా జరుగుతుంది. ఒక ర్యాలీ కానివ్వండి, శాకాహార ర్యాలీలు ఎక్కడ చూసినా అవే. జానాల క్లాసెస్ కానివ్వండి, ఇంకా ఇంకా అంటే గురువు అందించినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి అని ఏ మాస్టర్కి ఆ మాస్టర్ ఎదుగుతూ చక్కగా 10 మందికి పంచుతూ మన గురువు నేర్పినటువంటి విద్యని పంచుతూ పెంచుతూ ఉన్నారు. అదే మనం గురువుకి తీర్చుకునే రుణం. రుణం కాదండి, నేను గబక్కన వచ్చింది అది రుణం కాదు. గురువుని గుర్తించి మనం నడుచుకునే విధానం. తర్వాత అండి మనోదీక్ష. ఇంకోటి ఇక్కడ మనం వాగ్దీక్ష అంటే ఏం చెప్పుకున్నాం? సార్ చెప్పే మాటలు మనం విని ఆచరించటం. తర్వాత ఇక్కడ మనోదీక్ష అనేది ఉంటుంది. ఇలా ఈ సద్గురువులు, జగద్గురువులు ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఉంటాయండి ఈ దీక్షలు. అందరి గురువులకి ఉండవు. మనోదీక్ష అంటే ఇక్కడ తాబేటి తలపు అంటే దీన్ని ఎలా, ఈ ఒక తాబేలు ఉందనుకోండి, ఈ తాబేలు ఏం చేస్తుంది? గుడ్లు పెట్టేసి తాను ఆహారం కోసం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందట? బాగా వాన వచ్చింది అనుకోండి, వాన, పిడుగులు, గురుములు, మెరుపులు వస్తాయి. అప్పుడు ఆ తాబేలు అనుకుంటుందట, ఆ నా నేను అక్కడ గుడ్లు పెట్టొచ్చాను, అవన్నీ బిడ్డలైతే బాగుండు. అంటే మనసులో అనుకుంటుంది అనమాట. మనసులో అనుకుంటుంది, అక్కడ పెట్టిన గుడ్లన్నీ బిడ్డలైతే బాగుండు అనుకుంటుంది. అప్పుడు వెంటనే అవి బిడ్డలు అవుతాయి. అందుకే ఈ మనోదీక్ష అనే దాన్ని తాబేటి తలుపుగా వర్ణించుకోవచ్చు మనం. ఇక్కడ కూడా మళ్ళీ మనం పత్రి సార్ని చెప్పుకోవచ్చు. అలాగే మనం మన మాస్టర్స్ ఎక్కడున్నా పత్రి గారికి తెలుసు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చండి. మా మేడం గారు ఏం చెప్పారంటే, రాజ్యలక్ష్మి మేడం మొదట్లో ఆమె క్లాస్ చెప్పడానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు నలుగురు మాత్రమే ఉన్నారట క్లాస్ లో. అంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. చూసేటప్పటికి నలుగురే ఉన్నారు. ఏంటండి పాంప్లెట్స్ పంచలేదా అంటే, పంచాం మేడం, ఈ నలుగురే వచ్చారు అన్నారు. సరే క్లాస్ చెప్పారటండి. చెప్పేసి ఇంకా సరే ఇంకో చోట కూడా ఉందంటే తెల్లారి వెళ్తే అక్కడ ఒక ఆవిడ పంచాయతీ ఆఫీసర్ అట. ఆవిడ మేనేజ్ చేస్తా ఉంది అక్కడ క్లాసులు. ఆవిడ ఏం చేసింది, నలుగురు ఐదుగురే ఉన్నారు అక్కడ కూడా. ఎవరండి ఇక్కడ ఆర్గనైజ్ చేసేదంటే ఫలానా అని చెప్పారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏ మేడం, మరి ఇక్కడ ప్రచారం జరగలేదా? మీరు ఇంత గొప్పవాళ్ళు కదా, ఇంత పంచాయతీ ఇదిలో చేస్తున్నారు, ఈ యొక్క ఇదంతా మీరే కదా, చక్కగా పిలవండి మేడం అని ఆమెకు తగ్గట్టుగా చెప్పేటప్పటికి వెంటనే ఆవిడ టక నా ఫోన్లు చేసేసేటప్పుడు ఒక 25 మంది వచ్చారు. సరే ఈ 2 క్లాసులు నిర్వహించుకొని మేడం ఇంటికి వెళ్ళారటండి. ఇంటికి వెళ్తుంటే సార్ గారు ఫోన్ చేశారు. ఎలా జరిగిందమ్మా క్లాసు అన్నారు. బాగా జరిగింది మళ్ళీ అనేసి పెట్టేశారు. అంటే ఈమెకు బాధగా ఉంది, నలుగురే వచ్చారు, ఎక్కువ మంది రాలేదు. చాలా మంది ఉంటారు కదా పత్రి సార్ చెప్తుంటే, నేను చెప్తుంటే నలుగురే ఉన్నారు అనే బాధలో ఉన్నారు ఆవిడ. సరే మళ్ళీ రెండోసారి వెంటనే ఫోన్ చేశారు పత్రి సార్. చేసేటప్పటికి, ఏమ్మా క్లాస్ ఎలా జరిగింది? బాగానే జరిగింది సార్. మళ్ళీ పెట్టేశారు. మళ్ళీ మూడోసారి చేశారు. అప్పుడు ఈమె కనిపించిందట, చూసావా, నేను చెప్పకపోయినా నా మనసులో బాధని సార్ అర్థం చేసుకున్నారు అని చెప్పి అనుకున్నారు. తర్వాత వచ్చినప్పుడు సార్ అన్నారట, నలుగురే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు అనుకోవద్దు. క్లాస్ ఒక్కళ్ళు ఉన్నా సరే చెప్పండి. ఎందుకు? ఒక్కళ్ళు మారినా ఎంతో ఉపయోగం ఉంటుందమ్మా అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు సార్ ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారట. ఇక్కడ భీమవరం చుట్టుపక్కల ఎక్కడో క్లాస్ చెప్పారు ఈవిడ. కానీ ఇక్కడ ఈ మనోదీక్ష ఉన్నటువంటి గురువు గనక ఇక్కడ జరిగిన విషయం, ఈమె బాధపడుతున్న విషయం ఆయనకు అర్థమైంది. అంటే ఇక్కడ కూడా పత్రి గారే మనకి ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే సూర్యకిరణాలు సోకగానే పద్మాలు కూడా వికసిస్తాయి. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో పద్మాలన్నీ కూడా వికసిస్తాయి. అంటే
గురుదేవుని యొక్క కరుణ ఎప్పుడైతే మన మీద ఉంటుందో వేదాలు ఉపనిషత్ జ్ఞానాలు అన్ని కూడా మనకి అబ్బుతాయి, శిష్యునికి అబ్బుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ గురు కరుణ ఉంటుందో, అంటే పత్రిసార్ ఆశీర్వచనం ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ప్రతి మాస్టర్స్ కూడా అలా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనం సద్గురువునే ఆశ్రయించాలి. ఇంతకీ ఏంటంటే మనం చేయవలసింది సద్గురువుని మాత్రమే ఎంచుకోగలగాలి అనేది మనకి తెలుస్తుందండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మరి గురువు గురించి ఎంతో అద్భుతంగా మా అందరికి చక్కటి జ్ఞానాన్ని షేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఫ్రెండ్స్, మరి గురువుని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరి ఏ విధంగా ఉండాలి అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని మనకి మేడం గారు చాలా చక్కగా మరి అందించారు. మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవారై ఉండాలని, మరి అలాగే కర్మిష్ఠుడై ఉండాలని, స్వయం ప్రతిభ ఉండాలని, బ్రహ్మానుభూతి కలిగి ఉండాలని, ప్రజ్ఞాశాలి అయి ఉండాలని, ఇలాగ ఎన్నో లక్షణాలు ఉన్న వాళ్ళే మరి నిజమైన గురువు అని. మరి గురువు అంటే మరి ఎలాంటి జడలు, ఎలాంటి కాషాయ వస్త్రాలు, లాంటి ఆడంబరాలు లేకుండా మరి ఎంతో నార్మల్‌గా ఉంటూ నిర్గుణుడు, నిరామయుడు అన్నటువంటి గురువుని మనం ఆహ్, ఆహ్, సెలెక్ట్ చేసుకోవాలని, మరి అంతే కాకుండా మరి ఎంతో చక్కగా మనము ఏ ఏ ఏ ఏదైనా సరే మనం చేసుకున్నదే మనం పొందుతాము అని ఒక చక్కటి కథ చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే మరి నదిలో మనం ఎంతో మంది పాపాలతో వెళ్తే మళ్ళా తిరిగి సముద్రాలు చేరి మేఘాల నుంచి మళ్ళా వర్షం పడి భూమి మీదకి ఏ విధంగా అయితే వస్తుందో, అలాగే మన కర్మలన్నీ కూడా మనకే వస్తాయి అని మరి ఆహ్, మన యొక్క జ్ఞానంతో మన యొక్క కర్మలు ఎవరికి వారు గురువు ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుని మన యొక్క కర్మలని మనమే దగ్ధం చేసుకోవాలని ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి అలాగే 7 గురువుల గురించి చెప్తూ మరి చివరిగా మనము పరమ గురువుని ఎవరైతే మరి మరణ భయం నుంచి పోగొట్టి మోక్ష మార్గం చూపించి బ్రహ్మస్మి అనేటువంటి సత్యాన్ని తెలుపుతూ మనల్ని అటువైపు నడిపించేటువంటి పరమ గురువులని మనం సెలెక్ట్ చేసుకోవాలని, అలాగే గురువులు వారి యొక్క మరి ఆహ్, మరి వారి యొక్క చూపు ద్వారా, స్పర్శ ద్వారా, వారి యొక్క వాక్కుల ద్వారా, కేవలం వారి యొక్క మనోశక్తి ద్వారా కూడా వారు మనల్ని ఎంతో శక్తిని ఇస్తూ మనల్ని ముందుకు నడిపించేటువంటి స్వయం అనుభూతి అటువంటి ఉన్నటువంటి ఆ జ్ఞానం పొందిన, అలాగే ఆ బ్రహ్మానుభూతి కలిగి ఉండేటువంటి మరి గురువుల్ని మనము సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క భవసాగరం నుంచి మనము మరి ఆహ్, ఆహ్, మోక్ష మార్గం వైపు వెళ్ళొచ్చు అని ఎంతో చక్కగా మరి అందించినటువంటి పద్మావతి మేడం గారికి ఒక్కసారి మనందరం గూడా చక్కటి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా అందరం క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. మన కారుణ్య సమూహము నుంచి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి మీకు మన కారుణ్య సమూహం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, మరి ఎప్పట్లాగానే మరి మన నెక్స్ట్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్‌లోకి మనం